ముందుగా చెప్పాలంటే జై శ్రీరామ్ సినిమా అంత బాగుంది. అంటే రామునికి సంబంధించిన సినిమా, ఇది మన హిందూ ధర్మం సంబంధించింది. అంటే లాస్ట్గా ఉంటుంది సీను, ఆ రాముంది అసలు ఆ రెండు కళ్ళు సరిపో అంత బాగుంది ఆ సీన్ మాత్రం. మళ్ళీ మనం అయోధ్యలో పోయి చూసినట్టు అనిపిస్తుంది, ఆ సీన్ అంత బాగా అనిపిస్తుంది. ఈ సినిమా తీసుకున్న తేజ్ గారి క్యారెక్టర్కి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు, హనుమాన్ తర్వాత మిరాజ్ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఒక చిన్న స్థాయి నుంచి, అంటే ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటా చిన్న చిన్న స్థాయికి ఎదుక్కుంటా ఒక హనుమాన్ తర్వాత ఆయనకు ఒక తిరుగు లేకుండా హీరో పేరు సంపాదించుకొని ఈ సినిమా నుంచి ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంటూ, అంటే అలాంటి హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం చెప్పొద్దు, చింపేసిన యాక్టింగ్, విలన్ మాత్రం ఇరగదీసేసిన విలన్గా యాక్టింగ్ మాత్రం సూపర్ చేసి. హనుమాన్కి వచ్చి అది రామునికి ప్లస్ హనుమాన్కి సంబంధించిన సినిమా క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మిరాయి సినిమా అనేది ఒక మన హిందూ ధర్మానికి సంబంధించింది. ఒక లాస్ట్కి ఒక రాక్షసుని ఎలా చంపాలి. చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు మూవీ ఏంటంటే స్టోరీ అది మీరు చూడాలి థియేటర్స్కి వచ్చి. బట్ మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. అదే 9 బుక్స్కి సంబంధించిన స్టోరీ. సాంగ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అయ్యి చాలా బాగుంది. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ బాగుందా? చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ స్వాగ్తో చాలా బాగా చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3.5 to 4 ఇస్తాను. రాముడు పోయి ఒక రామనసు ఎలా చంపుతాడో మన ఇక్కడ లాస్ట్ సీన్ కూడా మన రాముని బాణం చూపించి చంపడం కూడా అలా ఆ సీన్ చూపించడం అది హైలైట్ అనిపించాలి. అంటే ఒక లాస్ట్ అంటే మళ్ళీ సెకండ్ పార్ట్లో వస్తుంది రానా గారు, అది రానా గారు అయితే చూపించారు, ప్రభాస్ అయితే కానీ సినిమా మాత్రం ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఇంకోటి చెప్పాలి, శ్రేయ గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేసింది. అంటే వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఉంటుంది హీరో గారికి, ఆమె కూడా బాగా చేసింది. జగపతి గారి యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ఈ సినిమా చిన్నపిల్లల నుంచి మేము చెప్పాలి, చిన్నపిల్లల్ని తోలుకురావాలి స్కూల్కి, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చూపించాలి మన హిందూ ధర్మం. ఇలాంటి సినిమాలు మిస్ చేయొద్దు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. వన్ టైం లాగ్ ఏం లేదు, స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు ఉంది. ఇది ఒక సినిమా సెన్సేషనల్ సినిమా. 5కి 4.5 ఇస్తా. బ్లాక్ బస్టర్. మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్లైమాక్స్ సీన్, అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్లో నిజంగా మోహన్ బాబు గారికి అసలు సిసలైన సరైన ఒరిజినల్ వారసుడు ఎవడు అని అంటే మంచు మనోజ్ అనే చెప్తా అన్న. విలన్ రోల్ ఇచ్చారు కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాల్ని మించిపోయే లెవెల్లో అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. రేటింగ్ 4 ఇస్తా అన్న. నిజంగా బాగుందన్న మూవీ. అందరికీ హాయ్. ఇప్పుడే చూశాడు మిరాయ్. తేజ అన్న ఏందన్న ఏం యాక్టింగ్, అసలు ఇప్పుడు చెప్తున్నా కదా ప్యాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు. ప్యాన్ ఇండియా మూవీ ఏంది, సీన్ ఏంది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది, హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ తేజ సజ్జ గారు, కార్తీక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి, డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్, మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేటట్టు చూపించారు. లాస్ట్లో రాముడు ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచినాయి అన్న. తేజ సజ్జ గారు దేవుడిలా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మిరాయ్ శక్తి, పెద్ద శక్తే మిరాయ్ అనేది. హనుమాన్ మూవీ ఏందన్నా, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే నేను అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా చూసిన. మంచు మనోజ్ గారు ఏం పర్ఫార్మెన్స్, ఏం స్టైల్, ఏమి ఫైట్స్. బాగుంది. మిరాయ్ చాలా బాగుంది. తేజ సజ్జ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు. అసలు ఏం మూవీ స్టోరీ ఏంటంటారు ఓవరాల్? మూవీ స్టోరీ మన అశోకుడి గురించి ఉందండి. ఏవైతే 9 బుక్కులు ఉన్నాయో దాని గురించి ఒక రాక్షసుడు ఆ బుక్కులను తీసుకొని దేవుడు అయిదామని చెప్పేసి అనే కాన్సెప్ట్ తోటి ఉంది మూవీ. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనోజ్ గారు చాలా బాగా చేశారు. తేజ సజ్జ గారు చాలా బాగా చేశారు. కామి ఎవరు లేరండి. కామి ఉన్నారని ఎక్స్పెక్టేషన్, కామి ఎవరు లేరు. మూవీ మాత్రం చాలా బాగుంది. మిరాయ్ ఎలా ఉంది మూవీ అన్న? మిరాయ్ ఇప్పుడు చూసాను. మిరాయ్ సినిమాలో మనోజ్ అన్న యాక్టింగ్ ఉందని అసలు నాకు నచ్చిందంటే, మనోజ్ అన్న కెరియర్ బెస్ట్ ఇచ్చారని చెప్తున్నా. అయితే చింపేశాడు మనోజ్ అన్న. అసలు
అన్న ఒకటే చెప్పాను నా మనోజ్ అని కెరియర్లో బెస్ట్ సినిమా అని చెప్తున్నా అయితే తేజ సజ్జ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? అన్న తేజ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఓకే, కానీ నాకు నచ్చింది మాత్రం మనోజ్ అన్న చింపి తెంగింది అని చెప్తున్నా అయితే అసలు వేరే లెవెల్ అన్న. అసలు అంటే ఆయన ఇన్ని సినిమాల నుంచి మనం చూసింది వేరు, ఈ సినిమాతో చూసింది వేరు. చాలా అంటే చాలా అనిపించింది అన్న. మనోజ్ అని ఒకటే చెప్తాను, ఇట్టు కొట్టాడు మనోజ్ అన్న. అంటే విలన్ రోల్లో కూడా ఇంత బాగా చేస్తాడు యాక్టింగ్ అనేది నాకు అనిపించింది అన్న. చాలా అంటే చాలా యాక్టింగ్ ఒదిగిపోయాడు, ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అంటే మనోజ్ అన్న. చాలా బాగా నచ్చింది నాకైతే. అంతే, ఇక చాలా సినిమా చాలా బాగుందన్న, చూడండి అంతా. స్టోరీ ఎలా ఉంది అసలు? స్టోరీ ఏంటంటారు? సో సేమ్ హనుమాన్ స్టోరీ ఉంది, అదే మనకు సూపర్ పవర్స్ ఉంటాయి అదే సినిమా. కానీ ఇది బస్ డిఫరెంట్గా ఉంది. హనుమాన్ సినిమా వేరు, ఇది వేరు, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. సాంగ్ కూడా కట్ చేశారు, ఎందుకంటే అసలు అవసరం లేదు సాంగ్ లేదు, కట్ చేశారు, చాలా బాగుంది అన్న. మూవీలో యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్రతిదీ అంతేనా చింపేశారు. డైరెక్టర్ కార్తీక్ గట్టంనేని రాజమౌళి తర్వాత రాజమౌళి డైరెక్టర్ అవుతాడు. ఏపీ ఎలా ఉంది? చాలా అంత ఒక ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు, ఎక్కువ చేయలేదు, చాలా బాగుంది అనిపించింది. అంటే 60 కోట్లకి ఇలాంటి సినిమా తీయచ్చా అనేంతగా అనిపించింది నాకైతే. హనుమాన్ సినిమా ఎలక్షన్ దాటిద్దంటారా మీరు? పక్కా దాటిందో దాటలే కానీ సినిమా బాగుంది. ఒక 5కి 4 ఇవ్వచ్చు. ఎలా ఉంది బ్రో? సినిమా అద్భుతంగా ఉంది, విజువల్స్ ఇచ్చి పడేసిండు. తేజ సజ్జ టాలీవుడ్ హీరో కాదు, ఇక పాన్ ఇండియా హీరో. నెక్స్ట్ సినిమాలో కూడా మంచి హైప్ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో విజువల్స్, ఫైట్స్, మంచి విషయం, యాక్టింగ్, హీరో సజ్జ అద్భుతంగా చేసిళ్ళు. హీరోయిన్ ఒకటి డ్రాబ్యాక్, ఖచ్చితంగా ఇది 500+ క్రోర్స్ కొడుతుందని గట్టి నమ్మకం. మనోజ్ అని ఇచ్చి పడేసిండు విలన్గా. వెరీ వెరీ పవర్ఫుల్ రోల్, అంత పవర్ఫుల్గా నటించిండు మనోజ్ అన్న. ఇకపై ఇలాంటి రోల్స్ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. మంచి మనోజ్ గారి గురించి చెప్పుకోవాలి. మీరే మూవీ గురించి చెప్పాలంటే ఆయన హీరో కింద పరిచయం, మనకి విలన్గా బాగా చేశారు. నెక్స్ట్ శ్రీయ గారు కూడా రీఎంట్రీ అని చెప్పుకోవాలి. గూస్ బంప్స్ అన్న మూవీ. అంటే మూవీ ఎందుకు చూడాలంటే సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఒక 15 మినిట్స్ ఉంటుంది. రాముడిని చూపిస్తారన్న, అధర్మం రేట్లు ఏరినప్పుడు రాముడు వచ్చి దాన్ని అనిచేది, అదే దానికి మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. విజువల్ పరంగా బాగుందన్న మూవీ, చాలా బాగుంది. అదే మీరందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని మనోజ్ మాత్రం బ్లాక్ బాస్టర్ అండి. సినిమా ఒక అంచెలంచెలకు వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో. అంత బాగా చేశారు, అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అంతా అతనే ఇచ్చాడు. అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా పెళ్లిసిన అంతా అతను అంత బాగా చేశారు. మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. కార్తీక్ ఘట్టమనేని ఇంత తక్కువ బడ్జెట్తో అంత బ్లాక్ బాస్టర్ మూవీ. అసలు ఆది పురుష్ కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుందండి. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి, ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది. థియేటర్ మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. లాస్ట్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అండి. పార్ట్ 2 ఉండకపోవచ్చు అండి అనిపిస్తుంది. హీరో ఎవరు రాలేదండి, హీరో డెడ్ అయిపోయింది. స్టోరీ డెడ్ అయిపోయిందండి. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగుందండి. రేపు టాప్ 10 హీరోల్లో ఇతను కూడా చేరుకోవడం అనేది కంపల్సరీ. ఇది ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా 2 సినిమాలు ఇలాగ తీశాడనుకో తెలుగు ఇండస్ట్రీకి ఊచకోతే అలా ఉంది సినిమా స్టోరీ వచ్చేసి మొత్తం గూస్ బంప్సే. మన పురాతనమైన కథను తీసుకొని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఈ సినిమా వచ్చేసి యూత్కు కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు దేవుళ్ళ సినిమా. చాలా సూపర్ ఉంది. మంచు మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విలన్లు ఎంతోమంది వస్తున్నారు, ఇతను చాలా డిఫరెంట్గా వచ్చి నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నాడని ఈ సినిమాతో పక్కా నమ్ముతున్నాను. ఈ సినిమాతో పక్కా మనోజ్కి ఆఫర్లు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. చాలా బాగుంది బ్రో. మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగా చేశారు మనోజ్ అన్న. తేజ కూడా బాగా చేశాడు అన్న. అంటే ఏంటంటే మూవీ స్టోరీ ఏంటంటారు ఓవరాల్గా? మూవీ స్టోరీ కొంచెం మైథాలజీ, కొంచెం అది ఉంది మిక్స్. సో అశోకుడి గురించి, సో అది మిక్స్ ఉంది, మైథాలజీ అశోకుడి గురించి. చాలా ఎవరంటారు కెమెరాలో అది స్పాయిలర్ అయిపోద్ది చెప్తే. సో అది బాగుంది, మూవీ చాలా బాగుంది. హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది. సినిమా సూపర్, ఇండియన్ అవతార్ అనొచ్చు అన్న. యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. 5/5 అన్న, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్తుంది. అపాయం ఉందంటే అంబికా వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ వస్తాడు. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్తుంది. నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలవాలి, మన గ్రంథాల గురించి తెలవాలి, ఒక బ్యాక్ స్వాడ్ ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలియాలంటే ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క థియేటర్కి చూడాల్సిన సినిమా వేరే లెవెల్ బ్రో. బ్యాక్ స్వాడ్ ఒక చేతవాడి క్యారెక్టర్ అంటారు కదా, ఆ ఎలివేషన్ మాత్రం వీక్స్లో తీసాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇరిగా తీస్తారు భయ. మన శ్రేయ గారు కానివ్వండి, రీతిక గారు కానివ్వండి, మన హీరో తేజ సజ్జ గారు కానివ్వండి,
ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. సినిమా హనుమాన్ ఒక ప్యాండిల్ లేవు అయితే దాన్ని మించి 2.0 అని చెప్పుకోవచ్చు బ్రో. ఏంది బ్రో అసలు మన తేజ సత్య ఈ సినిమాల కోసమే పుట్టాడా, మన హిస్టరికల్ పార్ట్ని మొత్తం మనకు డివైడ్ చేసి మన గ్రంథాలు జరిగే విధానం చూపించడానికి పుట్టాడా అని అనిపిస్తుంది. వేరే లెవెల్ బ్రో. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సినిమా రేటింగ్ బ్రో. రేటింగ్ కాదు బ్రో, సినిమాకి ఆయన యాక్టింగ్, ఆయన స్కిల్స్కి, ఆ డెడికేషన్కి మనం రేటింగ్ ఇచ్చే కాదు. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు, దానికి మనం సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి కానీ రేటింగ్ మనం ఇచ్చేంత కాదు. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఒక హిందూ గర్వపడే సినిమా అని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్ అన్న. ఇప్పుడే మీరాయి ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసిందన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షను, అడ్వెంచరు, ఎమోషను, ఎలివేషను, ఫ్యాంటసీ అన్నీ ఉన్నాయి, డివోషన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. లాస్ట్లో 20 minutes ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్గా ఉంది. కార్తిక్ ఘట్టమైన స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మూవీలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు నిన్ననే లీక్ అయిపోయింది, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇంట్రొడక్షన్లో వస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. థియేటర్కల్లోనే ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మిరాయి సినిమా చూశాను, చాలా బాగుంది. తేజ సజ్జా వచ్చేసి ఇలానే ఇంకొక 2 సినిమాలు కంటిన్యూ చేశాడు అనుకో, టాప్ 10 హీరోల జాబితాలో చేరుకవుతాడు భయ. ఎక్కడి నుంచో వచ్చాడు, సింగిల్గా వచ్చాడు, ఇండస్ట్రీని ఇప్పుడు ఊచకోత కోయిస్తున్నాడు. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్రో మనోజ్ గారిది? మనోజ్ గారు వచ్చేసి హీరో కంటే యాక్టింగ్ మనోజ్దే ఇంకా సూపర్గా పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికినట్టే. ఇప్పుడు కొత్త విలన్ వచ్చాడు, అంత బాగా యాక్టింగ్ చేశాడు. తేజ సత్య వచ్చేసి హీరో కథ ఎంచుకోవడంలో చాలా మైండ్ పెడుతున్నాడని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకు ఒక దేవుళ్ళ సినిమా. అంత బాగా ప్రజెంటేషన్ చేశాడు సినిమా. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అయినట్టు ఏం అనిపించలేదు. క్లైమాక్స్ వచ్చేసి ఇంకా గూస్ బంప్స్ రప్పించాడు. సినిమా ఖచ్చితంగా పార్ట్ 2 పెట్టినా కానీ చూసే అంత సినిమాకి ఇంకా హైప్ తీసుకొచ్చాడు. చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఇది దేవుడి సినిమా కాబట్టి పక్కా 5/4 ఇవ్వాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి సినిమా వచ్చింది కదా, ఆ 2 సినిమాలు దీంతో పోల్చదు. ఎందుకంటే ఆ 2 ప్యూర్లీ భక్తిగా ఉంటాయి, చాలా గూజం సీన్స్ ఉంటాయి. ఒక సబ్జెక్టు పరంగా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే సబ్జెక్ట్ ఓకే కానీ తీసే విధానం బాగుంది. నిజంగా బాగా గుర్తు బ్రో, ఎంట్రన్స్లో ఆ సీన్లు గుర్తొస్తాయి. అంటే కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్గ్రాఫ్ కానీ లేదంటే జరిగే స్టోరీ కానీ అలాగే అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం ఏదో రాముడు కోసం, ఆ 9 గ్రంథాల కోసం ఆ పాయింట్ని పట్టుకుని ఏదో వెళ్ళిపోయింది అంత. అంటే ఆ పాయింట్ తీసేస్తే సినిమా మనకి ఏమీ లేదు. సినిమా ఓవరాల్గా ఏదో ఒక యావరేజ్ ఫిలిం. ట్రైలరు టీజరు ఎక్స్పెక్ట్ చేసి వస్తే టోటలీ డిసప్పాయింటెడ్. కేవలం మీరా సినిమా చూద్దామనే రండి, ఓ మాదిరిగా ఎంజాయ్ చేశాను. ఆ విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలు. నిజంగా చెప్తుంది, వాటికి కొట్టింది లేదు సినిమాలు. చాలా అంటే చాలా బాగుంది. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే చాలా 100 కోట్లు తీసి నిర్మాతలు సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి. బట్ ఏంటంటే కథ పాయింట్ ఒకటే హైలైట్గా ఉంది సినిమాలో. మిగతా తీసే స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, అంతా కూడా చాలా పేలవగా తేలిపోయినాయి. వాడారన్న ముఖ్యంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ గెటప్ సీన్ గారు కామెడీ బాగుంటుంది. అలాగే తేజ దత్ గారి యాక్టింగ్ కానీ సరదా యాక్టింగ్ అది కొంచెం ఫన్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మనకి మైనస్ లేదన్న, ఏదో బోర్ కొట్టదు కానీ సరదాగా వెళ్ళిపోతుంటుంది. బట్ ఇంటర్వల్ బ్లాంక్లో 10 నిమిషాలు మాత్రం చాలా హైప్ ఇస్తుంది. గరుడ వాహనంతో ఒక సీన్ ఉంటుంది అక్కడ మంచు కొండలో, అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమా కిరాక్ ఉంది. అందరూ ఫోన్లో చూడకుండా థియేటర్కి వచ్చి చూడండి. ఫుల్ క్రేజీ ఉంది. ప్లస్ మీరు
చూసే ఉంటారు, అల్మన్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో మనకి ఎలా ఎలివేస్ ఇచ్చారో లాస్ట్లో, ఇది దీనికన్నా డబల్. అయినా ప్రకృతి కూడా ఎలా అయితే సాయం చేస్తుందో, ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎలా సాయం చేస్తారో, కానీ మామూలుగా లేదన్న. ప్లీజ్ కమ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సే పైరసీ ప్లీజ్. ఓకే అన్న, మనోజ్ అన్న యాక్టింగ్ మామూలుగా లేదు, పీక్స్ అది. ఒక్కసారి థియేటర్లోకి వచ్చి చూడండి, మామూలుగా ఉండదు. ఆయన చేసి అసలు చెప్పాలంటే అన్న, దాంట్లో ఉన్న ఎడిటింగ్ అన్న మామూలుగా లేదు. ఎడిటింగ్ మామూలుగా లేదు. చింపేశారు అనుకో అన్న. సినిమా చాలా బాగుంది, వచ్చి చూడండి. తీసుకెళ్లారు 60 కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత గ్రాఫిక్స్, ఇంత బీజిఎం బాగా ఎలివేట్ చేశారంట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 60 కోట్లలో చేసిన సినిమాలో లేదు. ఈ మధ్యకాలంలో మనం చాలా సినిమాలు చూసాం, విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా ఫెయిల్ అయి ఉన్నాయి, భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా. కానీ ఇది 60 కోట్లు పెట్టి కూడా ఈ రేంజ్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది మాత్రం నిజంగా విజువల్ వండర్గా ఉంది, చాలా బాగా అనిపించింది. తేజ సజ్జా ఇది 3వ సినిమా. మొదటి సినిమా జాంబీ రెడ్డి, 2వ సినిమా హనుమాను, ఇది మీరు 3వది. ఎలా ఉన్నాయి 3 సినిమాలు? హ్యాట్రిక్ ఏనంటారా? హ్యాట్రిక్ అనే చెప్పొచ్చు. జాంబీ రెడ్డి అయ్యంతా ఓకే అనిపించింది. మన హనుమాన్ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన బాగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాతో ఇంక నెక్స్ట్ స్టాండర్డ్ హీరో కింద అయిపోతాడు. మంచు మనోజ్ విలన్ రోల్ ఫస్ట్ టైం చేశారు కదా, నెగిటివ్ షేడ్ లో. బాగా చేశారండి. ఆయన నెగిటివ్ షేడ్స్ ఇంకా చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది. మనకి మంచి విలన్ కూడా దొరికాడు, ఇంకా బాగా. జగపతి బాబు మనోజ్ కూడా తయారవుతారంటారా? అలా అని చెప్పలేం, కానీ ఇంకా డిఫరెంట్. అంటే యంగ్ కదా ఈయన, జగపతి బాబు గారికి మనం కొంచెం ఆయన పెద్ద అయినా ఆ తరహాలో ఉంటుంది. ఈయన యంగ్ కాబట్టి యంగ్ విలన్స్ కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి మనకి చాలా అవసరం. సో ఆ విధంగా ఈయన మంచి విలన్గా తయారవుతాడు. మనకి విజయ్ సేతుపతి ఆ రేంజ్ విలన్ తెలుగులోకి వచ్చే విధంగా అవుతాడు. ఇప్పుడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ కొంత తప్పుగా ఉన్నాయి, బాగోలేదని చెప్పి చాలా మంది వైరల్ చేశారు, మీరేమంటారు వాటికి? లేదు. గ్రాఫిక్స్ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ ఈ సినిమాలో అసలు ఎటువంటి లోపం లేదు. సినిమాలో మెయిన్ విలన్ కింద రానా దగ్గుబాటి ఉన్నారని చెప్పి ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, నిజమేనంటారు? యాక్చువల్గా రానా ఉన్నారని చెప్పేసి అన్నారు, కాబట్టి సినిమాలో అయితే ఎక్కడ మనకు కనిపించలేదు. మేబీ అది వాళ్ళు ఏమన్నా అవాయిడ్ చేశారో మనకు తెలియదు, కానీ సినిమాలో ఏం లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. పాటలు అసలు మనం పేరే పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి. హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి గారే ఆ సినిమాకి ఏ విధంగా చేశారో ఈ సినిమా కూడా అంతే అద్భుతంగా చేశారు. కాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయింది ఏంటంటే, వైబ్ ఉంది సాంగ్ ఉంది కదా, అది అంత వైరల్ అయింది, మొత్తం ఉర్రూతలైపోయింది. మేము దాన్ని చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఎగ్జైటెడ్, చాలా రీల్స్ చూశాను నేను. నెంబర్ ఆఫ్ రీల్స్ చూస్తుంటే వైబ్ ఉంది అని. కానీ అది సినిమాలో లేకపోవడం మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళు ఎందుకు అది పెట్టలేపారో తెలియదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, కుదిరితే రేపటి నుంచో లేకపోతే 2-3 డేస్లో ఆ వైబ్ ఉంది సాంగ్ మాత్రం యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా మిరాయ్ గురించి ఏం చెప్తారు మీరైతే? మిరాయ్ సూపర్ హిట్ సినిమా, హనుమాన్ లాగా ఇది కూడా మంచి సినిమా అని నా నమ్మకం. 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? 5కి 4. అది సెకండ్ కంబ్యాక్ అవుతుంది, చాలా బాగుంది. అది కూడా మ్యూజిక్, ప్రీ క్లైమాక్స్, ఫస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. కార్తిక్ గట్టుమనేనికి డైరెక్షన్ చాలా బాగుంది, తన స్టోరీ కూడా మంచిగా రాసుకున్నాడు, ఎక్కడ లాగ్ ఏం అనిపించలేదు. మధ్యలో సాంగ్స్ కూడా పెట్టలే, అది మాత్రం ది బెస్ట్ థింగ్ నేను ఖచ్చితంగా అనుకోవచ్చు. దాన్ని అయితే అందరూ అదే ఫీల్ అయ్యారు. స్టోరీ మాత్రం అట్లా జుమ్మని వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ అనిపించింది అన్న. విఎఫ్ఎక్స్ కూడా అదేం లేదన్న, విఎఫ్ఎక్స్ అన్ని చోట్ల బాగానే ఉంది. ఆ బడ్జెట్లో ది బెస్ట్. మన ఆదిపురుష్ 600 crores తెలిసి చాలా బెస్ట్. 60 కోట్లలో చాలా బాగా చేశారు. తేజ సజ్జా గారు ఆఫ్టర్ మంత్ తర్వాత ఖచ్చితంగా తను ఇంప్రూవ్ అయ్యాడని నాకు ఖచ్చితంగా అనిపించింది. యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, యాక్షన్ కానీ అన్ని తను ఓన్గా చేశాడని చెప్పాడు. సేమ్ ఫైటింగ్లో పెద్ద విఎఫ్ఎక్స్ ఏం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ వాయిస్ ఓవర్ మాత్రం స్టార్టింగ్ మాత్రం ఫీస్ట్ అన్న, సూపర్ ఉంది. అదే ప్రభాస్ గారు అయితే లేరన్న సినిమాలో, వాయిస్ ఓవర్ మాత్రం ఉంది ఇనిషియల్గా, చాలా బాగుంది. 4+ ఇస్తా అన్న రేటింగ్ అయితే. బాగుంది చాలా సినిమా, మ్యూజిక్ మాత్రం, స్టోరీ మాత్రం వేరే లెవెల్. మిరాయ్ మూవీ చూడడం జరిగింది. మిరాయ్ మూవీ ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాసనాలు, గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ కార్తిక్ ఘట్టమనేని గారు అయితే చాలా క్లియర్ కట్గా జీవించారు సినిమాని. ఈ సినిమాలో మనకు ప్రాణం పెట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% తీసిపోతే, తేజ గారు, మన మనోజ్ అన్న కూడా ఒక 50% సినిమాను లాగేశారు. హీరో తేజ గారే, కానీ అక్కడ మనోజ్ అన్న కనపడ్డాడు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో కనిపించింది. ఇలాంటి పర్ఫార్మెన్స్ మనోజ్ గారికి గతంలో పడి ఉంటే ఎప్పుడో ప్యాన్ ఇండస్టార్ అయిపోయినా, ఇప్పటికన్నా మించిపోయింది లేదు. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. సీజీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ఇంకా చెప్పవసరం లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే కనుక హనుమాన్ సినిమాలో ఎంత గూస్బంప్ వేసి తెప్పించాడో ఇది కూడా అంతే విధంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూలకి, క్లైమాక్స్కి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువ అన్నట్టుగా అనిపించింది. అందరికీ మెచ్చే సినిమాలు అయితే తీసుకోవడం జరిగింది, ఎక్కడైతే బోర్ అయితే కొట్టలేదు. ఎందుకంటే ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. బాగుంది, ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమాని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. స్టార్టింగ్లో ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందన్న, ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో రాముడు వస్తారండి, అది మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, మీరే చూసి చెప్పండి అన్న. మిరాయ్ మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజం చెప్తాను. అంటే మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే ఆయన చెప్పిన స్టేజ్ మీద నేను 5 years బ్యాక్ ఈ స్టోరీ ఒప్పుకున్నాను, ఈ స్టోరీ ఒప్పుకుంటే నిజంగా మొన్న వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఆయన కంబ్యాకే కాదు, అసలు ఆయన రేంజ్కి అది కాదు. మొన్నటిదాకా హీరో అనుకున్నాం కానీ అన్న నువ్వు ఇక్కడి నుంచి విలన్, గుర్తుపెట్టుకో, నువ్వు విలన్ అయితేనే నేను వస్తా, నేను నీకోసం వచ్చే సినిమా అయితే అన్న మ్యాడ్ ఎక్కిచ్చావన్న. నిజంగా ఆ తేజ సజ్జ వచ్చినప్పుడు కూడా నాకు భూజోమ్స్ రాలేదు, కానీ నువ్వు వచ్చి ఒక్కొక్కరిని నరుగుతుంటే ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా. తేజ సజ్జ కూడా చాలా బాగా నటించారు. అంటే బాలు సినిమాలో శ్రేయ గారు ఇద్దరు ఎలా అయితే నడిపించారో అలా ఈ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. నిజంగా శ్రేయ గారు ఒకప్పుడు చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ టిఫిన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తూ భోజనం చేసి స్థాయికి వచ్చాను, అంటే పెద్దోడిని అయ్యాను. అంటే చాలా బాగుంది. అంటే తల్లి ఒక తెగ కోసం, తను నమ్ముకున్న రాజ్యం కోసం, తన పూర్వం నుంచి వచ్చి సంపదను కాపాడాలని కోసం ఆవిడ ఎట్లయితే ప్రాణాలు అర్పించిందో ఆవిడ కోసం కొడుకు కూడా ప్రాణ త్యాగం ఇవ్వడానికి అర్పించడానికి వెళ్తాడు. అలాంటి ప్రాణాలు కాలిపోతూ ఉంటాయి, రాముడు వచ్చి కాపాడతాడు. నిజంగా అదొక సీను నీ క్లైమాక్స్లో ఒక 10 నిమిషాలు బూజుబంస్ అబ్బా, ఇంకా చూసుకోకరొద్దు. అంటే స్టోరీ మొత్తం చెప్తే బాగోదు, మీరైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెళ్ళి చూడండి. బ్రో మూవీలో సాంగ్ లేదంట కదా? సాంగ్ ఎందుకబ్బా, నిజం చెప్తే సాంగ్ తీసేయడమే మంచిదైంది. ఎందుకంటే అంత సీరియస్నెస్ మూవీలో ఈ వైబ్ ఉంది అంటే అవ్వదు. అంతా ఏంటి ప్రజెంటేషనే కావాలి మాకు. అంటే ఎడిటర్ ఎవరో కానీ మంచి పని చేసావు అబ్బా. ఆ వైబ్ ఉంది నేను హోమ్ థియేటర్లో పెట్టుకుని ఇంటికాడ చూస్తాను, కానీ సినిమా అయితే చాలా సీరియస్గా ఉంది. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది, హాలీ చెప్పినట్టు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందంటారు నిజమా? ప్రభాస్ గారు వాయిస్ నాకు ఎక్కడ కనిపించలేదు, ఎవరో చెప్పుంటారు అది సొల్లు. మీరు అయితే టికెట్ బుక్ చేసుకోండి అర్జెంట్గా, ఖాళీ ఎందుకంటే ఫుల్ అయిపోతున్నాయి, వచ్చి చూడండి. వాళ్ళ మనంతా జెన్యూన్ రివ్యూ.